మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. లాభ వ్యయ స్థానాలలో గురువు యొక్క సంచారం, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు కీలకమైన అంశాలు అనుకూలమైనటువంటి పరిణామాలకి కారణం అవ్వబోతున్నారు. ఈ ఏడాది మొదలుపెట్టిన కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. ఎట్టకేల కొంతమంది సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో బంధుమిత్రులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మన స్థాయి ఏంటి, అర్హత ఏమిటి అన్న నేపథ్యంలో కొంతమంది విమర్శలు చేసే అవకాశం ఉంది. దేనికిను చెలించవద్దు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలు గాని చేసుకున్నటువంటి సంకల్పం గాని అత్యంత ఉత్తమమైనది. లాభ వ్యయ స్థానాల్లో ఉన్నటువంటి గురువు కొన్ని కీలకమైన సందర్భాలలో మనల్ని ఎక్కువగా పరీక్షలకు గురి చేయటము, మనం తీసుకున్నటువంటి సంకల్పం మనంతట మనమే వెనక్కి తీసుకునే విధంగా ఈ యొక్క పరిస్థితుల్ని, పరిణామాలని సృష్టించడం అనేది సంభవిస్తుంది. దేనికి చెలించకుండా మనం మొదటగా అనుకున్నటువంటి విషయానికే మనం కాన్సన్ట్రేట్ చేసి మన టార్గెట్ ని మనమే విస్మరించకుండా శ్రమించగలిగితే అంతిమాన మనం విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తాము. ఏదైతే పక్కన వ్యక్తులకు అర్థం కాలేదో మనం విజయం సాధించిన రోజున ఓహో వీళ్ళు దీని గురించా ఇంతకు ముందు మాట్లాడింది అన్న నేపథ్యంలో జరుగుతుంది విషయము. ఈ సంవత్సరం అంతా కూడా మీ వ్యూహగానాలకు అందకుండా ప్రత్యర్థుల యొక్క అస్త్రాలకు బలే విధంగా ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా ఆగి ఆలోచించి నిపుణులను సంప్రదించి మంచి నేతృత్వంలో మీరు మంచి విషయాలను గ్రహించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే సక్రమంగా మీరు విజయాన్ని అందుకోగలుగుతారు. సాధించుకున్నటువంటి స్థానం కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. వేరొకరికి అవకాశం అనేది లేకుండా మీరు శత్రువులను సంహరించగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి నుండి దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని ఏమాత్రం స్థిరత్వం లేకుండా చంచలమైనటువంటి మనస్తత్వానికి, పరిస్థితులకి కారణం అవుతారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని అంశాలు మనకు కలిసి వస్తాయి, కొన్ని అంశాలు కలిసి రాకపోవచ్చు. ఉద్యోగం మారటం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తిపూర్వకంగా డాక్టర్లకి, లాయర్లకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పోలీస్ అధికారులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ నేతృత్వంలో రాజకీయాల్లో ఉన్న వారికి మీ నేతృత్వంలో కొంతమంది విజయాన్ని సాధించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మీకు వ్యక్తిగతంగా మంచి ఉన్నత స్థానాలు, పదవి స్వీకరించే విధంగా పరిణామాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి బాధ్యతల్ని అందుకోగలుగుతారు. ఉద్యోగం మారటం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని బాధ్యతలు, కొన్ని ఆలోచనలు దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఈ విషయాలని పోస్ట్పోన్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాది విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు కూడా మంచి ఆదాయం అనేది ఏర్పడుతుంది. గౌరవాన్ని, మర్యాదని సంపాదించుకోగలుగుతారు. వృత్తిపూర్వకంగా అదనపు బరువు బాధ్యతల్ని స్వీకరించి సక్రమంగా మీరు నిర్వహించగలుగుతారు. ఒకానొక సందర్భంలో మంచి ఉన్నత పదవికి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. ఉగాది తర్వాత మెరుగైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు నూతన అవకాశాలు, విద్యా అవకాశాలు, సాంకేతిక అవకాశాలు ఏర్పడతాయి. మంచి గుర్తింపు ఉన్నటువంటి ఎగ్జామ్స్ లో విన్ అవ్వగలుగుతారు. మంచి రిజల్ట్ వస్తుంది. ఉన్నత కళాశాలల్లో అడ్మిషన్ తీసుకొని మంచి చదువుని అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమాన్ని జరిపించాలి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించాలి. ప్రత్యేకించి మిథున రాశి వారు ఈ సంవత్సరం గణపతి పూజ, దుర్గాదేవి పూజ చేసుకోగలిగితే
విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. శత్రువులు ఎవరో మనకు మనంగానే గుర్తించే విధంగా పరిస్థితులు, పరిణామాలు మనకు అనుకూలంగా మారతాయి.